ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. పంచగ్రామాల సౌలభ్యం కొరకు గ్రామీణ ప్రాంతాల ప్రజల అనుసంధానం మేరకు పాత గోపాలపట్నం, చంద్రనగర్, కొత్తపాలెం, ఎల్లప్పవానిపాలెం ప్రజల చిరకాల వాంఛను నేడు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు నెరవేర్చారు. స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు, కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ, 89వ వార్డు ప్రెసిడెంట్ గొడ్డేటి విజయ్ కుమార్, ప్రోటోకాల్ కన్వీనర్ బీజేపీ బాలరాజేశ్వరరావు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలరాజు, సింహాచలం డిపో మేనేజర్ మరియు టీడీపీ నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గణబాబును స్థానికులు సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో పూర్ణకుంభంతో ఆహ్వానించారు. తదుపరి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. నూతనంగా ప్రారంభమైన 300N నెంబర్ గల ఈ బస్సు సబ్బవరం నుండి మొదలుకొని వయా నరవా, కొత్తపాలెం, ఎన్ఏడి, కొత్త రోడ్ రైల్వే స్టేషన్ల మీదుగా విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ను చేరుకుంటుంది. తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడుతూ, పాత గోపాలపట్నం, ఇప్పుడేమో చంద్రనగర్, ఈ రైల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ తీసుకొని ప్రజలందరూ కూడా లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ అయ్యి మాకు ఆల్టర్నేట్ ప్రొవిజన్స్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని తెలిపిన మేరకు రైల్ గేట్ క్లోజ్ చేయబడతాయి. ఇది ప్రభుత్వ నిర్వహణ. ఆ రైల్ గేట్ క్లోజ్ చేయగానే రైల్వే బడ్జెట్లో నిధులు మంజూరయ్యి మనకి అండర్ పాసెస్ రూపంలోనో, ఫ్లైఓవర్ రూపంలోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. రామూర్తి పంతులపేటకు వచ్చేటప్పుడు కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఏర్పాటు అయ్యింది. ఫ్లైఓవర్ ఏర్పాటు అయిన తర్వాత రైల్ గేట్ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. రైల్ గేట్ మూసేశారు. రైల్ గేట్ మూయగానే అక్కడ గ్రామస్తులకు ఫ్లైఓవర్ నిరుపయోగంగా మారితే అక్కడ ఆల్రెడీ రైల్వే నిధులు వెచ్చింపబడినాయి అనేటువంటి భావంతో రైల్వే వారు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేసి 3 కోట్లు ఆ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆరంభమైంది. రైల్ గేట్ సమస్యల పరిష్కారం చేయాలనేటువంటి తలంపు మదిలో పడింది. అక్కడి నుంచి మనకు ఉండేటువంటి రైల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో మన నియోజకవర్గంలో అన్నిటికీ కూడా గవర్నమెంట్ కన్సర్న్ ఏదైతే ఉందో, లోకల్ బాడీస్ కన్సర్న్ ఏదైతే ఉందో, జిల్లా కలెక్టర్ నుంచి మాకు అభ్యంతరం లేదు, ఈ రైల్ గేట్ మూసి ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేస్తున్నామో ఆ అండర్ పాస్ నిర్మాణానికి ఆ రోజు అంకురార్పణ జరగడం, ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం. రైల్ గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు నడిచేది. ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ బస్సును కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు. కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్
4 చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా 108 రావాలన్నా లేకపోతే బస్సు రావాలన్నా ఒక లారీ రావాలన్నా మనకి ఇబ్బందికరంగా ఉండేది. అది ఈరోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈరోజు చంద్రన్నర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య 99లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కానీ ఏదైతే ఈరోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఎన్ఎస్టీ అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈరోజు ట్రయల్ రన్గా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈ ట్రయల్ రన్ అనేటువంటిది ఒక 5 ట్రిప్పులతో సప్పవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సప్పవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ నగర్, పాత గోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది. మరలా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాత గోపాలపట్నం అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం ఇలా నరవ మీదుగా సప్పవరం చేరుకునేటువంటి బస్సు. రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.